హలో అండి. రంజాన్ 12వ రోజు, 13వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. మీరేం చేశారో కామెంట్ చేయండి. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క ఎలా ఉన్నారని చెప్పేసి. మేమైతే చాలా క్షేమంగా ఉన్నామండి. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరం బాగున్నాము. అందరం బాగుండాలని దువా చేయండి. అయితే నిన్న నేను వీడియో చేయలేదు. కొద్దిగా ఇంటి దగ్గర కూడా ప్రాబ్లం ఉన్నింది. ఇక్కడ కూడా టెన్షన్ వల్ల నేనైతే చేయలేదండి. మా ఆయనకైతే హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ చేయలేదనమాట. నిన్న ముందు వీడియోస్ ఉంటే అప్లోడ్ చేశాను. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీడియోలు అవసరమా అని కూడా ఒకరు కామెంట్ చేశారు. ఒకటి, ఇది నా పార్ట్ టైం జాబ్ అండి. ఇది నా జాబ్ అనమాట. నాకు ఫ్యూచర్లో ఇది యూజ్ అవుతుంది. దీనివల్ల నాకు మనీ వస్తుంది అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకు బాగున్నా బాగలేకున్నా మనం కష్టపడి పని చేస్తేనే మనీ వస్తాయి అనమాట. సో నేను కష్టపడి పని చేసుకుంటున్నా. ఓకేనా? మీకు నచ్చుకుంటే స్కిప్ కొట్టేయండి. ఈరోజైతే మచ్బూస్ బాలూర్, మరక్ బాలూర్ చేస్తున్నాను కోయిటి వాళ్ళకు. ఇంతకుముందు కూడా చేశాను ఈ రెసిపీస్, మళ్ళీ కూడా చేస్తున్నాను, చూసేయండి. చెరబెట్టుకొని అన్ని ఆనియన్, ఎండు నిమ్మకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, చింతపండు ప్యూరీ, టమాటా ప్యూరీ, ఇంకా వచ్చేసి మసాలా, చేపల మసాలా అది వేసుకొని ఫ్రై చేసుకొని, కొత్తిమీర, సోయాకు అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సరిపడ వేస్తారు అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన చేప ముక్కలను కూడా వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని బాగా ఉడికిన తర్వాత రైస్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి దమ్లో పెట్టేయాలి. ఊరికి కలబెట్టకూడదు, చేప పీసెస్ విరిగిపోతాయి అనమాట లేకుంటే. అంతే అండి, చేప రైస్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి పప్పు సూప్ కూడా రెడీ అయింది. ఇక్కడైతే చేపల కర్రీ చూడండి, ఆయిల్ వేసాను. ఇదైతే డాల్డా లాగా అనమాట, ఇది డాల్డా అనమాట. ఆయిల్ వేసేసి ఆనియన్, ఎండనిమ్మకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర అనమాట. ఇది ఫ్రీజర్లో స్టోర్ చేసి ఉన్నది, అది వేసాను. ఇంకా పసుపు, చేపల మసాలా, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను అనమాట. ఇందులో కొద్దిగా గోధుమ పిండి కూడా వేసాను, చింతపండు ప్యూరీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. గోధుమ పిండి ఎందుకు వేసామంటే మనకు గ్రేవీ కోసం అనమాట. తర్వాత సరిపడా వాటర్ వేసుకొని, గ్రేవీ అనేది మనకు పతలాగా ఉండకూడదు, అలానే చిక్కగా కూడా ఉండకూడదు అనమాట. ఇందులో మనము కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, సోయా కూడా వేయాలన్నమాట ఫ్లేవర్ కోసం. వేసి కొద్దిగా లేమున్ పొడి, ఎండు నిమ్మకాయల పొడి కూడా వేసుకొని, ఈ ముందుగా ఫ్రై చేసిన చేప ముక్కలను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీకు కారం కావాలంటే యాడ్ చేసుకోండి. వీళ్ళు కారం తినరు కాబట్టి నేనైతే వేయలేదనమాట. చాలా బాగుంటుందండి ఇది. వీళ్ళ కర్రీ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.